ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామములో మీ నివాస స్థలమైన తేజోమహిమ నిలిచిన పరిశుద్ధాలయములో చేరి నాయన మిమ్మల్ని స్తుతించటానికి, పూజించటానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు స్తోత్రాలు. నాయన మరి యొక్క ఉదయకాల సమయంలో మా అనుదిన జీవాహారమైన నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మాట్లాడే దేవుడు, చూచున్న దేవుడవు, వినే దేవుడవు, సహాయం చేసే దేవుడవు, జ్ఞాపం చేసుకోండి. మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన మరి ఈ దినమంతటి కొరకై మాకు కావలసినటువంటి మీ మాటలను ప్రసాదించమని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు విన్నట్లుగా వినే చెవిని, గ్రహించే హృదయాన్ని, చూచే కన్నులు అందరికీ ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా ప్రేమగల స్వరమును, వినిపించు ప్రభువా ప్రేమగల స్వరమును. నిత్యము నేను నిన్ను సేవింపన్, నిత్యము నేను నిన్ను సేవింపన్. నా జీవితము నీకర్పించుటకు, నా జీవితము నీకర్పించుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. వినిపించు ప్రభువా బలమైన స్వరమును, వినిపించు ప్రభువా బలమైన స్వరమును. నా బలహీనతలో బలపడుటకు, నా బలహీనతలో బలపడుటకు బలముతోని కార్యము చేయుటకు, బలముతోని కార్యము చేయుటకు మధుర స్వరమును వినిపించు ప్రభువా, నీ చెంతకు నేను చేరితి ప్రభువా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం కీర్తనలు గ్రంథము 145వ అధ్యాయము 20వ వచనము. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవుడు కాపాడేవాడు. తన బిడ్డలైన వారిని, తను పుట్టించిన ప్రతి మానవుని దేవుడు కాపాడేటువంటి వాడు. ఆయన కాపుదల, ఆయన భద్రతను బట్టి మనం ఇలాగున్నాం. మనల్ని మనం కాపాడుకోలేము, కాపాడుకునే శక్తి మనకు లేదు. కాబట్టి దేవుని కాపుదల, దేవుని భద్రత మనకి అవసరం. దేవుడు మనలను దేని నుండి
కాపాడేవాడు. 121వ కీర్తన 7వ వచనములో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు మనలను అనుదిన జీవితంలో మనకి వచ్చే అపాయముల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఏ రోజు, ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి అపాయం మనకి సంభవిస్తుందో మనకు తెలీదు. అయితే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు అపాయముల నుండి తప్పించేవాడు ఆయనే. కాబట్టి ఈరోజు మనం ఎంతోమంది అపాయాలకు గురై మరణించుట మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనము ఈ భూమి మీద సజీవులుగా ఉన్నామంటే దేవుని కాపుదల. కాబట్టి అపాయము రాకుండా ఈ భూమి మీద దేవునికి విరోధమైన వాడు సాతాను అనేవాడు, అపాయములను కలిగించేవాడు, అపాయముల ద్వారా మనుషులను నాశనం చేసి నరకానికి తీసుకెళ్లేవాడు. అలాంటి అపాయములను కలిగించే సాతాను నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఇంకా మనం దేవుడు దేని నుండి మనలను కాపాడుతాడు? కీర్తనలు గ్రంథము 34 అధ్యాయం 19వ వచనములో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా నిన్ను విడిపించును. ఆపదల నుండి దేవుడు మనలను కాపాడుతాడు. కాబట్టి అనేకమైన ఆపదలు రావచ్చు మనకి. కాబట్టి ఎన్ని ఆపదలు వచ్చినా ఆపదల నుంచి దేవుడు మనలను తప్పించేవాడు. కాబట్టి దేవుని నమ్ముకుంటే ఆపదలు రావని చెప్పలేదు, కానీ ఆపదలు వస్తాయి. కాబట్టి ఇంట్లో వారి వలన, బయట వారి వలన, శత్రువుల వలన, నమ్మిన వారి వలన, ఇంకా అనేక పరిస్థితుల్లో ఆపదలు వస్తుంటాయి. ఈ ఆపదలన్నిటిలో నుంచి దేవుడే విడిపించేవాడు. మూడవదిగా మనం చూస్తే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో, అపవాది నుండి దేవుడు మనలను కాపాడుతాడు. ఈ భూమి మీద ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె సాతాను వెదుకుతూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి ఎవరిని నాశనం చేయాలా, ఎవరిని మింగాలి, ఎవరిని పాడు చేయాలని సాతానుడు తిరుగుతూ ఉన్నాడు ఈ లోకంలో. ఇలాంటి అపవాది నుండి దేవుడు మనలను ప్రతిదినము తప్పించేవాడు ఆయనే. కాబట్టి ఈరోజు ఎంతోమంది అపవాది చేతిలో పడి వారు మరి సాతాను చేత మరింగబడుతున్నారు. వారిని, వారి పిల్లలను, వారి కష్టార్జితమును సాతానుడు మింగేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సైతాను అపవాది బారి నుండి మనల్ని తప్పించేవాడు, కాపాడేవాడు దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేని నుండి కాపాడుతాడో? అపాయముల నుండి, ఆపదల నుండి, అపవాది నుండి దేవుడు మనలను కాపాడుతాడు. ఎంతవరకు కాపాడుతాడు? నిత్యము కాపాడుతాడు. ఎల్లప్పుడూ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి దేవుని కాపుదల, భద్రత మనకు ఉండాలంటే మనము దేవుని చేతిలోకి రావాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము కాపాడబడతాం. దేవునికి దూరంగా ఉండి మనం క్షేమంగా జీవించలేం. కాబట్టి కోడి తన పిల్లలు ఎలాగ రెక్కల కింద వస్తాయో, అలాగే మనము సజీవుడైన దేవుని రెక్కల కిందకు వస్తే
మనం కాపాడబడతాం, భద్రపరచబడతాం. కాబట్టి దేవుడు ఆ విధంగా ఈరోజు మనలను అపాయముల నుండి, ఆపదల నుండి, అపవాది నుండి దేవుడు మనలను కాపాడునుగాక. ప్రేమగల తండ్రి, దయగలను ప్రభా, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని కాపాడే దేవుడవు, నిత్యము కాపాడే దేవుడవు. నీ కాపుదల భద్రతను బట్టి వందనాలు. మరి ఎంతోమంది నీకు బయట జీవిస్తూ అపాయాలకు గురవుతున్నారు, మరణానికి గురవుతున్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. మీరే వారందరినీ రక్షించండి. కోడి పిల్లలు ఎలాగ రెక్కల కిందకు వస్తాయో వారు కూడా నీ రెక్కల కిందకు రావడానికి సహాయం చేయండి. నీలో ఉన్నప్పుడే మాకు భద్రత. నీకు వేరుగా ఉండి మేము క్షేమంగా ఉండలేము. జ్ఞాపం చేసుకోండి. మా దేశం, రాష్ట్రం కొరకు, అధికారులు, గ్రామస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి నాయన. మీరే అందరిని కూడా రక్షించండి. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపం చేసుకోండి. చదువుకున్న వారిని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చి, చనిపెడతారు గర్భిణీలు జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరే కాపాడుతూ రండి, భద్రపరుస్తూ రండి. జ్ఞాపం చేసుకోండి. యవనస్తులను, పిల్లలను, పెద్దవారిని అందరినీ కూడా దర్శించమని మీ స్థలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రోజంతా మనకి తోడయండి, కాపాడును గాక. ఆమేన్.